Wherever you go, Rechipo. Wherever you go, Rechipo. Wherever you go, Rechipo. భయ్యం గియ్యం జాంతానై రిస్కెంతున్నా పరవాన్నై దూసుకుపోతా బాణాన్నై కలబడిపోతా సైక్లోనై ఆకే పీచే చూడడమన్నది ముచ్కో మాలున్నై I don't care ఆడబడిన గాని I don't care యముడెదురుగా రాని I don't care ఆడబడిన గాని I don't care యముడెదురుగా రాని భయ్యం గియ్యం జాంతానై రిస్కెంతున్నా పరవాన్నై దూసుకుపోతా బాణాన్నై కలబడిపోతా సైక్లోనై Na, 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 na. Who's never gonna slow down? Who's never gonna break down? I need a man who has no fear. I want a man who plays with fire. Say what? కూసింత దారం తోటి కొండేలాగేస్తా సూదంత జాగా ఇస్తే జెండా పాతేస్తా నా కన్ను పట్టాదంటే కన్నం వేసేస్తా మీ కన్ను తెరిచేలోగా ఊరే దాటేస్తా మోళీ చేసేస్తా మొత్తం ఊదేస్తా మస్కా కొట్టేస్తా పిస్తా అనిపిస్తా అరచేతుల్లో వైకుంఠాన్ని బాగా చూపిస్తా I don't care ఆడబడిన గాని I don't care యముడెదురుగా రాని I don't care ఆడబడిన గాని I don't care యముడెదురుగా రాని అయ్యం బియ్యం జాంతానై రిస్కెంతున్నా పరవాన్నై దూసుకుపోతా బాణాన్నై కలబడిపోతా సైక్లోనై స్కెచ్చేసి దూకానంటే అంతా గోవిందా చచ్చేసి చూడాలంటే మీ వల్లవుతుందా నాతోటి చేసింగ్ అంటే ఈజీగుంటుందా బాడీలో వాటర్ మొత్తం ఆవిరి అయిపోతా పోతా కొట్టిస్తా బెంబేలెత్తిస్తా అడ్డంగా వస్తే అల్లాటించేస్తా కాళ్ళకి మెడకి లింకే పెట్టి టిమ్కి కొట్టిస్తా I don't care ఆడబడిన గాని I don't care యముడెదురుగా రాని I don't care ఆడబడిన గాని I don't care యముడెదురుగా రాని ద గ్రేట్ థ్రెడ్ రాబరీ. కమాండర్, నీకేమైనా అర్థమైందా? అర్థం కాలేదు. అర్థం కావాలంటే దీన్ని వాడకూడదు. మరి దేన్ని వాడాలి? దాన్ని వాడాలి. ఇప్పుడు కాదు. ఎప్పుడు? ఇప్పుడు ఒక పెద్ద దొంగతనం జరగబోతోంది. మీరిద్దరూ ఎలర్ట్ గా ఉండి దాన్ని ఆపాలి. ఆ తర్వాత దీన్ని లేపాలి. రాబరీయా? ఎస్. ఇక్కడ ఎస్. తాగు. అర్థమై తిరిగావా, అర్థం కాక తిరిగావా? నీ ఫేస్ లో ఏ ఫీలింగో నాకు తెలియట్లేదు. టోటల్ గా నువ్వు కన్ఫ్యూజన్ లో ఉన్నావు. నేను క్లియర్ చేస్తాను. ఏంటి లోపల నయనతారందా? ఒకసారి చూసిపోతా. ఇది నయనతార ఇల్లు కాదు, హోమ్ మినిస్టర్ గారి ఇల్లు. వెళ్ళలే. ఓకే.
నువ్వు చూపించకపోతే లక్ష్మీ టాకీస్కో చూస్తాం. ఏయ్ నీ ఎప్పటి డబ్బులు రా. ఏంటి? అలా పోలీస్ డ్రెస్ లో వచ్చి ఒక దారపు ఉండని అలా విసిరాడు. ఎలా? అలా కనబడలేదు కదూ? రేయ్, వాటర్ సార్. తర్వాత ఏం జరిగింది? అక్కడ దాకానే ఊహించాను. ఆ తర్వాత ఏం జరుగుతుందో చూడాలి మరి. సేమ్ థ్రెడ్. హలో కంట్రోల్ రూమ్, హోమ్ మినిస్టర్ ఇంటి మీద సడన్ అటాక్. వెంటనే ఫోర్స్ పంపించండి. ఓవర్. పోలీస్ బాబు, అవి లాక్కో సౌండ్స్ వస్తాయి. ఆ మినిస్టర్ గారు డబ్బంతా సంపలో దాచి ఢిల్లీకి వెళ్ళాడు. దాంట్లో నేను ఒక ఫుల్ బాటిల్ దాచుకున్నాను, తెచ్చిపెట్టవా? కంపెనీ వాడు దీనికి ఒక్క బొక్కే పెట్టాడు, ఇంకొకటి ఎవడో రెండో బొక్క పెట్టాడు. కానీ నేను సిన్సియర్ గా కంపెనీ వాడు పెట్టిన బొక్కలోంచి తాగుతున్నాను. డూ యువర్ డ్యూటీ. సార్ ఏంటి? ఒక ఐడియా. తాగావా? అది కాదు సార్, బయట వాళ్ళ పొజిషన్ ఏంటో మనకు తెలియదు. ఇక్కడ మనకి ఏ డెసిషన్ తీసుకోవాలో అర్థం కావట్లేదు. మన వ్యాన్ తో గేట్ పగలగొట్టి నేను బయటకు వెళ్తాను. దాంతో వాళ్ళు షాక్ లో ఉంటారు. అప్పుడు మీరు అటాక్ చేయొచ్చు. గుడ్ ఐడియా. ప్రొసీడ్. థ్యాంక్ యూ సార్. గార్డ్స్ పొజిషన్. ఇక్కడ ఏం జరుగుతుందో నీకు అర్థమైందా? ఆ చూపుకి అర్థం ఏంటి? అయినట్ట కానట్ట. ఈ ఎక్స్ప్రెషన్ మినిస్టర్ ఇస్తాడు. నీ చెయ్యి ఎంత షేక్ అవుతుందంటే నీకు ఉద్యోగం ఇచ్చినోడు చెయ్యి బల కింద బాగా షేక్ అయి ఉండాలి. మన కోటేశ్వరరావు లేదు, వాడి కూతురికి పెళ్ళంట. రమ్మని కాడు వేశాడు. రేపు నా పరిస్థితి ఎలా ఉంటుందో నాకే తెలీదు. పెళ్లికి వెళ్తే బంధువులందరినీ కూడా చూసినట్టుంటుందిరా. నువ్వు కొన్న కారుకి డ్రైవర్ మాట్లాడుకుని పెడతాను. ఆ రోడ్లు చండాలంగా ఉంటాయి. కారులో వెళ్తే కారు పాడైపోతుంది. కారు వాడకపోతే పాడైపోతుందిరా వెదవా. వాడితే నేను పాడైపోతున్నా. నువ్వు పాడవడమేంట్రా? కారులో డీజిల్ బొక్క, డ్రైవర్ బొక్క, నీకైతే నేను కదో బొక్క. అవునరా, బతికుండడం నేను నీకు బొక్కే. జుబ్లీహిల్స్ లో ఇల్లు కొనిచ్చారు కదా, చక్క కూర్చొని జపం చేసుకో. ఓ అబ్బో, పెద్ద కొంప కొన్నావులే కొంప. పెట్ట వీడొక్కడే ఏదో పెద్ద కొంప కొన్నట్ట. కళ్ళద్దాలు ఎక్కడ పెట్టి చచ్చాను.
అద్దాలు లేకపోతే కళ్ళు కనపడవు, పైగా ఈ మతి మరపు ఒకటి దిక్కు మొక్కలేని కుక్క. ఎవరయ్యా బాబు నువ్వు? ఊరుకోవయ్యా బాబు, భయపడుతుంటావేంటి? దొంగలు తిరిగే టైం వచ్చావంటే నువ్వు ఖచ్చితంగా దొంగ అయి ఉంటావు. సార్ చూడండి, నేను దొంగలా ఉన్నానా అండి? నువ్వు ఎవరు బాబు? సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండి. ఇంజనీర్ అయి ఉండి సిగ్గుపడతావేంటి? ఇప్పుడు ఎందుకు వచ్చావు? ఇల్లు ఎతికిస్తారని. రేపు రావచ్చు కదా. నా డ్యూటీ పూర్తేసరికి ఈ టైం అవుతుందండి. అబ్బా నీకు ఏ టైం అన్నా కానివ్వయ్యా, నేను ఇల్లు నీకు అద్దెకివ్వను. మీ మనవాడు మిమ్మల్ని పెళ్లికి వెళ్ళొద్దన్నాడని మీరు నాకు ఇల్లు ఇవ్వట్లేదు, అంతే కదా? అది నీకెలా తెలుసు? మిమ్మల్ని నా పెళ్లికి నేను తీసుకెళ్తాను, అప్పుడు ఇస్తారా? నన్ను నువ్వు తీసుకెళ్తావా? మీ మీదట్టు. అయితే ఈ కొంప నీకు ఫ్రీగా ఇచ్చేస్తాను. అవును, కొంప ఫ్రీగా ఇస్తున్నానని నన్ను జాలి తెలిసి తీసుకెళ్ళటం లేదు కదా? అదేం లేదు కానీ మన ఇద్దరం ఇంటికి తాళం వేసి పెళ్లికి వెళ్ళిపోయామనుకో, దొంగలు పడితే? దొంగలా? ఆ. ఇటు పక్క రాజశేఖర రెడ్డి, ఆహా. ఇటు పక్క చంద్రబాబు నాయుడు, ఛ. వెనక కేసీఆర్, అబ్బో ముందు పవన్ కళ్యాణ్. సూపర్. సూపర్ సెక్యూరిటీ కదా. ఆ, అయితే సేఫే. ఆ, ఫోల్స్ వాడు జరిగిందంతా ముందే క్లియర్ గా చెప్తాడని కదా వాడు పియ్యగా పెట్టుకుంది. వాడంతా క్లియర్ గా చెప్పినా మీరేం పిక్కలేకపోయారు. మందులో ఉన్నాడని నెగ్లెక్ట్ చేశాం, సారీ సార్. మధ్యలో నల్లవుతారంట. ఏంటి సార్ మ్యాటర్? Shut up! దొంగతనం జరిగిందా? దొంగతనం. యు మీన్ రాబరీ? రాత్రి నా జేబులో పోయిన 100 రూపీస్ గురించి ఆయనకి ఎలా తెలిసింది? ఆ 100తోనే రాత్రి మందులో జీడిపప్పు తెప్పించి. ఎస్. పోయిన 100 గురించి కదా ఆయన అడిగింది, మరి వాటర్ ట్యాంక్ లో దాచిన క్యాష్ గురించి. What? అంత రాబరీ జరిగిందా? ఆ దొంగతనం జరుగుతుందని మీరు మాకు ముందే చెప్పారు కదా సార్. చెప్పానా? మరి మీరు ఎందుకు పడి చూడలేదు? మీరు మందు మీద ఉన్నారని. తాగుపోతే ఎప్పుడు నిజమే చెప్తాడా? నోర్మై! Idiot. చూడండి, వాడు ఎక్కడున్నాడో ఏంటో నాకు తెలియదు. మీరు వాడిని పట్టుకు తీరాలి, లేకపోతే మిమ్మల్ని అందరినీ సస్పెండ్ చేస్తాను సార్. అమ్మయ్యా, వెళ్ళిపోయాడు. రాత్రి నేను మీకు ఏం చెప్పానా? ఆ దొంగ ఎలా వస్తాడు, దొంగతనం ఎలా చేస్తాడని. నీకు గుర్తుందా? ఏ నీకు గుర్తులేదా? గుర్తులేదు. మళ్ళీ మందు కొడితేనే కానీ గుర్తురాదు. ఈ రాత్రికి ఫుల్ కొట్టి వాడు ఎక్కడున్నాడో ఫ్రేమ్ సెట్ చేస్తాను. టేక్ రెస్ట్, గో. ఐ లవ్ యు, గో. ఒకరు నీళ్లు పెట్టి వరకున్నారు, పెట్రోల్ కొట్టమంటే కళ్ళు తప్పినారు. ఏం పని చేస్తున్నారు నువ్వు? పెట్రోల్ అంతా పారబోసావు. నువ్వు కడతా, నీ పాప కడతాండి. ఏం సార్ చిన్నోడని చిందులెత్తున్నావేంటి? చూడండి సార్, 10 లీటర్ల పెట్రోల్ పారబోసాడు. ఆడు బారబోసింది 10 లీటర్లే. ఆడి ప్లేస్ లో నువ్వు ఉంటుంటే 20 బారబోసేవాడివి. ఓసారి బతిని చూడు. అమ్మడి అమ్మ, దీని ప్యాక్ అదిరిపోయింది సార్. అరే నువ్వు కానీ ట్యాంక్ గాలి అయినా పర్లేదు. ఆ స్కోడా కార్ల అమ్మాయి స్లిప్ మీకు ఇవ్వమంది సార్. స్కోడానా? ఎవరు? వెనక నుంచి నా నీకంత అదిరేలా ఉంటే ఇంకా అదిరిపోద్ది. చూసే దమ్ముందా? Who's never gonna slow down? Who's never gonna break down?